బ్రేకింగ్ న్యూస్ విశాఖ సెంట్రల్ జైల్లో మరోసారి అలజడి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ దొరికింది. కొన్నాళ్లుగా ఊహించని ఘటనలతో విశాఖ కారాగారం వార్తల్లో నిలుస్తోంది. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. భూమిలో పాతిపెట్టిన ఓ స్మార్ట్ ఫోన్ బయటపడింది. దాంతో పాటు కీప్యాడ్ ఫోన్, బ్యాటరీ, 2 డేటా కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది, ఎవరు వాడుతున్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడికి ఫోన్లు వెళ్తున్నాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ కోలా హేమంత్ కుమార్ కోసమని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో కోలా హేమంత్ కుమార్ కీలక ముద్దాయిగా ఉన్నాడు. ఫోన్లను స్వాధీనం చేసుకున్న జైలు అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సెంట్రల్ జైల్లో ఫోన్స్ అలాగే బ్యాటరీ, కేబుల్స్ అన్ని దొరికినట్లుగా కనిపిస్తున్నాయి. దీని వెనుక కారణం ఎవరై ఉంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి దీని గురించి? గడిచినటువంటి 2 నెలలుగా విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి రోజుకొక కొత్త విషయం బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఒక అలజడైతే మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2 నెలల క్రితము అటు సూపరింటెండెంట్ని అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్కి ఇద్దరికి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసి వేరే జైలుకి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సూపరింటెండెంట్ రావడం, అదేవిధంగా స్టాఫ్ అంతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గడిచిన 4 రోజుల క్రితం విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి వార్డర్స్ దాదాపుగా 33 మంది వార్డర్స్ ఆందోళన చేసి ఆ కుటుంబ సభ్యులు ఆందోళన అయితే చేశారు. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులకి 12 అవర్స్ డ్యూటీ వేశారు. 8 అవర్స్ నుంచి 12 అవర్స్కి పెంచారు అనడంతో పాటుగా వార్డర్స్ లోపలికి వెళ్తున్నటువంటి టైంలో, అంటే వార్డర్స్ మీన్స్ సిబ్బంది, వాళ్ళంతా లోపలికి వెళ్తున్నటువంటి టైంలో ఖైదీల ముందరే వాళ్ళ బట్టలన్నింటినీ కూడా విప్పి తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారనే కంప్లైంట్ రైజ్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో ఆ డిఐజీ, జైలు శాఖ డిఐజీ తనిఖీలు నిర్వహించిన తర్వాత మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశాఖ సెంట్రల్ జైలుతో పాటుగా 66 మంది వార్డర్స్ని, అదేవిధంగా హెడ్ వార్డర్స్ని మొత్తం అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో తనిఖీలు అయితే ఉన్నతాధికారులు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉన్నతాధికారులు చేపట్టినటువంటి తనిఖీల్లో అసలు నమ్మలేనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నట్లుగా అటు భూమిలో పాతిపెట్టినటువంటి ఆ ప్లేస్లో తవ్వి చూడడం అనుమానం రావడంతో అక్కడ తవ్వి చూస్తే ఒక ఆండ్రాయిడ్ మొబైల్, అదేవిధంగా ఒక కీప్యాడ్ మొబైల్, ఒక బ్యాటరీ, 2 డేటా కేబుల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇవైతే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇవి హేమంత్ కుమార్ అనే ఖైదీ, అంటే ఒక రౌడీ షీటర్ ఖైదీ ఉన్నటువంటి ఆ ప్లేస్కి సంబంధించినటువంటి ఏరియాలోనే ఇవి దొరకడం కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే హేమంత్ కుమార్ ముఖ్యంగా మాజీ ఎంపీ, విశాఖకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబాన్ని అరెస్ట్ చేసినటువంటి కేసులో ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఎంపీ కుటుంబాన్నే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఇంతకుముందు కూడా అతని మీద మర్డర్ కేసులు అయితే ఉన్నాయి, ఆయనకి కిడ్నాప్ కేసులు ఉన్నటువంటి అతనికి సంబంధించినటువంటిది ఈ మొబైల్ అని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ములాఖతుల పేరుతో కొంతమంది లోపలికి వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాల్ని సెటిల్మెంట్ల రూపంలో సెంట్రల్ జైలు లోపలే ఉండి ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. దానికి కావాల్సినటువంటి మొబైల్ ఫోన్ని అరేంజ్ చేస్తున్నారు అనేది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ వార్డర్స్ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి సిబ్బంది కూడా వీళ్ళంతా వాళ్ళకి ఖైదీలకు కావాల్సినటువంటి అటు గాంజా కానీ, కొంత డ్రగ్స్ కానీ, అది వాళ్ళకి కావాల్సినటువంటి సిగరెట్స్, బీడీస్ ఇట్లాంటివి లోపలికి తీసుకువెళ్తున్నారన్న అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో జైలు ఉన్నతాధికారులు పూర్తి స్థాయి తనిఖీలను అయితే చేపట్టారు.
బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాఖ సెంట్రల్ జైలు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే అటు వార్డర్స్ సైతం ఆందోళన చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వాళ్ళ మీద కూడా కొంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని సస్పెండ్ చేయకుండా ఇప్పటికే వివిధ జైళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రం, ఎందుకంటే ఉన్నతాధికారులు ఏదైనా చేపడితే కనుక విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయం లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లీకులు ఏమి లేకుండా ముందుగా వార్డర్స్ను అదేవిధంగా హెడ్ వార్డర్స్ మొత్తం అందరినీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం విశాఖ సెంట్రల్ జైలు అంతా కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే ఒక రౌడీ షీటరు, ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ఎంపీ అంటే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ కుటుంబాన్ని ఇతను కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి మొబైల్స్ అని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక్కడ కొన్ని కూడా అనుమానించదగ్గ విషయం అయితే ఉంది. అప్పుడు అంత రాద్ధాంతం చేసినప్పుడు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన పరిస్థితుల్లో రాద్ధాంతం చేసిన తర్వాత ఇంత వ్యవహారం జైల్లో నడుపుతున్నాడంటే అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికారులు, జైలుకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బందులు కూడా అటు ఈ హేమంత్ కుమార్కి పూర్తిగా సహకరించారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ దొరికినటువంటి సెల్ ఫోన్లు అంటే 2 సెల్ ఫోన్లోనూ ఏ విధమైనటువంటి సిమ్లు అయితే లేవు, వాటిని భూమిలో పాతిపెట్టారు. కేబుల్స్, బ్యాటరీ, 2 సెల్ ఫోన్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఆరిలో పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయడం అయితే జరిగింది. దీనిపైన కూడా విచారణ జరుగుతుంది. అసలు ఈ సెల్ ఫోన్లు ఎక్కడ కొన్నారు, ఎవరు కొన్నారు, ఎందుకంటే ఖచ్చితంగా బిల్ రైజ్ చేస్తారు సెల్ ఫోన్లు కొన్న తర్వాత. అది ఎవరి దగ్గరికి వెళ్ళిందనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ సెంట్రల్ జైల్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక సెల్ ఫోను, అదేవిధంగా 2 సెల్ ఫోన్లు, డేటా కేబుల్, బ్యాటరీ దొరికినటువంటి నేపథ్యంలో అవి రౌడీ షీటర్ హేమంత్ కుమార్ ఇవన్నీ అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంక ఎన్ని బయటపడతాయో, విశాఖ సెంట్రల్ జైల్లో ఎన్ని చిత్రాలు జరుగుతాయి అనేది ఇప్పుడు పెద్ద అనుమానంగా దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, మరి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, రాజు, ఇంతకుముందు గతంలో ఎంవివి సత్యనారాయణ కిడ్నాప్ కేసులో ఈ ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు కూడా రాజకీయ కోణం ఏదో ఉంది అని అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ ఫోన్ వ్యవహారం, గతంలో కూడా ఫోన్ దొరకడం జరిగింది, అదంతా ఒకెత్తు అయితే ఈరోజు ఇవాళ సిమ్ కార్డ్స్ లేని ఫోన్ దొరకడం దృష్ట్యా చూసుకుంటే ఈయనకు రాజకీయంగా ఏదైనా వెనకాల నుంచి ఆయనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అసలు అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్నటువంటి సమయంలో అతని కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ కిడ్నాప్ చేసినటువంటి కేసుకు సంబంధించి చూస్తే కిడ్నాప్ జరిగినటువంటి ఉదంతంలో ఒక ఎంపీకి తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసినా కూడా 2 రోజుల వరకు తెలియలేదంటే దీని వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయనేది అప్పుడు పోలీసులు కూడా సరైన ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల ఏ విషయం కూడా బయటపడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంవివికి అనుకూలంగా తన వ్యాపార లావాదేవీల విషయంలో కావచ్చు, లేదా దీన్ని కొంచెం గైడ్ చేయడం కోసం ఈ కిడ్నాప్ జరిగిందనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే హేమంత్ కుమార్ ఆ తర్వాత కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసులు కేసుని 2 రోజుల్లోనే ఛేదించారు. కానీ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్వయాన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి సంబంధించినటువంటి కుటుంబం కిడ్నాప్ కేసుని మళ్ళీ మేము రీఇన్వెస్టిగేషన్ చేస్తాం, దీని మీద కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అప్పట్లోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు వీళ్ళంతా కూడా హేమంత్ కుమార్కి సహకరించారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ దొరకడానికి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో గత ప్రభుత్వ హయాంలోనే కొంతవరకు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇచ్చుండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కిడ్నాప్ అంతా కూడా ఒక డ్రామా అని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తేల్చేసినటువంటి నేపథ్యంలో ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. మరి చూడాలి, అధికారులు తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఆ బ్యారక్స్ చుట్టూ కూడా ఇంకా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.